పాత్రికేయ మిత్రులకి నమస్కారం. ఈరోజు బీసీవై పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు ఈ ప్రభుత్వాన్ని బీసీల హక్కుల కోసం 5 డిమాండ్లతో బీసీ సింహగర్జన్ను ఫిబ్రవరి 22వ తారీఖు నిర్వహించడం జరిగింది. ఆ బీసీ సింహగర్జన్లో ఏవైతే ప్రధాన డిమాండ్లు ఉన్నాయో అవి ఒకటి బీసీ రక్షణ చట్టం, రెండవది అమరావతి రాజధానిలో 1000 ఎకరాల భూమిని కేటాయించాలి. అదేవిధంగా ఏవైతే కార్పొరేషన్లు ఏర్పాటు చేశారో ఆ కార్పొరేషన్లకు నిధులు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా కులగణన జరగాలి. 44% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలలో, అదేవిధంగా చట్టసభల్లో కూడా ఈ 44%ని అమలు చేయాలనే డిమాండ్లతోటి 31వ తారీఖు వరకు గడువు పెట్టడం జరిగింది ప్రభుత్వానికి. కానీ 31వ తారీఖు వరకు వేచి చూశాం. ఇప్పటిదాకా కనీసం ఏదైతే డిమాండ్ ఉన్నాయో ఆ డిమాండ్ల గురించి ఎక్కడ కూడా ప్రభుత్వం స్పందించకుండా ఉంది. ఆ స్పందించకుండా పోవడంతో రాష్ట్రంలో ఉన్న ప్రతి కలెక్టరేట్లో కూడా మా వినతి పత్రాలు ఇవ్వడం, ప్రభుత్వాన్ని స్పందించాలని కోరడం జరిగింది. కానీ ప్రభుత్వం ఇప్పటిదాకా బీసీలు అంటే పట్టని విధంగా కనీసం న్యాయమైన కోరికలను కోరుతుంటే కూడా ఇప్పటిదాకా కనీసం ప్రభుత్వంలో చలనం లేకుండా ఉంది. కాబట్టి బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీ అధ్యక్షులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆమరణ నిరాహార దీక్ష చేయడం. ఏప్రిల్ 11వ తారీఖున ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకొచ్చి ఏదైతే న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో, మీరు ఏ రోజైతే మా ప్రభుత్వం మేము బీసీల వెన్నెముక మా పార్టీకి అని మీరు ఎప్పుడు చెప్పుకుంటూ ఓట్లు మాత్రం వేపించుకొని ఫలితాలను ఇచ్చే సమయంలో మాత్రం మీరు కనీసం బీసీల వైపు ఆలోచన కూడా చేయకుండా ఉన్నారు. నిజంగా మీరు బీసీలకు న్యాయం చేసే విధంగా అయితే ఇది బీసీలకు రక్షణ చట్టం ఎంత ఇంపార్టెంటో, 1000 ఎకరాల భూమి ఎంత ఇంపార్టెంట్ అన్ని తెలుసు. కాబట్టి కనీసం మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు బయట వచ్చి కనీసం ఇవి డిమాండ్లను మేము ఈ కారణం వల్ల ఇవ్వలేకపోతున్నామని చెప్పి మాట్లాడాల్సింది కోరుతున్నాం. అట్లా ఇవ్వలేని మీ పక్షంలో ఖచ్చితంగా మీరు బీసీలందరూ కూడా మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి 11వ తారీఖు వరకు వేచి చూసి ఆ తర్వాత నిరాహార దీక్ష చేస్తే ఖచ్చితంగా మీ ప్రభుత్వం కోరడం ఖచ్చితంగా జరుగుతుంది. బీసీలు అనే వాళ్ళు ఏమో మీకు చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. అందరికీ నమస్కారం. తరతరాలుగా బీసీలు అణగదొక్కబడుతుంది మనకందరికీ తెలిసిన విషయమే. వీటిపైన ప్రధానంగా 5 డిమాండ్లతో ఫిబ్రవరి 22వ తేదీన భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి రామచంద్ర యాదవ్ గారు ఈ ప్రస్తావన తీసుకోవడం జరిగింది. దీనిపైన ఆ రోజే మార్చి 31వ తేదీ లోపల దీనిపైన పరిష్కారం దిశగా ప్రభుత్వం స్పందించిన ఎడల ఏప్రిల్ 11వ తేదీన నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను అని చెప్పేసి ఆ రోజు ప్రకటన చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు నిమ్మకు నీరెత్తినట్టుగా నిద్రపోతా ఉంది. దీనిపైన ఎటువంటి స్పందన లేదు. మేమందరూ కూడా కలిసి ప్రతి ఒక్క జిల్లాలోన కలెక్టర్లకు కూడా వినతి పత్రం ఇచ్చి ఇవ్వడం జరిగింది. అయినా స్పందించట్లేదు. బీసీలో చేసిన ఓట్లతోనే, బీసీల సపోర్ట్ తోనే ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ఇప్పుడున్న పార్టీ కావచ్చు, ఇంతకు ముందున్న పార్టీ కావచ్చు, తరతరాలుగా ఇదే జరుగుతున్నాయి. కానీ ఈ రోజు బీసీల కోసం అడుగుతున్న మెయిన్ ఎన్నో ఉన్నాయి. దాంట్లో మెయిన్ గా బీసీలకు రక్షణ చట్టం కావచ్చు, అమరావతిలో 1000 ఎకరాల భూమి కావచ్చు, బీసీ కులాల కార్పొరేషన్ పేరుకు మాత్రమే ఉన్నటువంటి కార్పొరేషన్ నిధులు కావచ్చు, సమగ్ర కులగణన కావచ్చు, చట్టసభల్లో విద్యా సంస్థల్లో అన్నింటిలో కూడా 44% రిజర్వేషన్లు కావాలని మెయిన్ 5 పాయింట్లు పెడితే కనీసం వాటిపైన కూడా స్పందించకుండా ఉండడం ఈరోజు చాలా బాధాకరంగా ఉంది. ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాం. ఈ 11వ తేదీ నుండి మీకు హెచ్చరిస్తున్నాం. 11వ తేదీ లోపల కానీ 10వ తేదీ లోపల కానీ మీరు కానీ వీటిపైన స్పందించడం వల్ల 11వ తేదీ ఖచ్చితంగా విజయవాడలో ఉన్నటువంటి పూలే మండల్ భవన్ బీసీవై పార్టీ కార్యాలయం ముందర ఈ ఆమరణ నిరాహార దీక్ష అనేది చేపట్టబోతున్నారు. దీనికి రాష్ట్రంలో ఉన్న నలుమూలల్లో ఉన్నటువంటి బీసీలందరూ కూడా పాల్గొంటున్నారు. మా సత్తా ఏంటి మీకు చూపిస్తాము, ఖబర్దారు అని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. వెలుగులు నింపడానికి ప్రాణ త్యాగానికి సిద్ధపడినటువంటి
భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారిని అభినందించాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు ఎంతో మంది నాయకులను చూసాం, పబ్బం గడుపుకొని పోయారే తప్ప బీసీల అభ్యున్నతికి పాటుపడినటువంటి నాయకుడు ప్రాణాన్ని పణంగా పెట్టి బీసీల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తున్నటువంటి నాయకుడు రామచంద్ర యాదవ్. వేరే ఇతరత్రా పార్టీల్లో ఊడిగం చేస్తున్నటువంటి బీసీలందరూ కూడా ఏకమై మన నాయకుడికి మద్దతు తెలిపి మన భవిష్యత్తుకి బంగారు బాట చేసుకోవడానికి రామచంద్ర యాదవ్ గారు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మనమందరం ప్రభుత్వాన్ని హెచ్చరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మనం అందరం అన్ని బీసీ కులాలు ఏకమై రామచంద్ర యాదవ్కి సంఘీభావం తెలిపి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి, మన లక్ష్యాలన్నీ సాధించుకోవాలని ఆకాంక్షిస్తూ తెలియజేస్తుంది. ఈరోజు అన్ని జిల్లా మీడియా కేంద్రాల్లో బీసీవై పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. ప్రధానంగా బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులైనటువంటి బోడే రామచంద్ర యాదవ్ గారి పిలుపు మేరకు ఈ నెల 11వ తేదీన అమర నిరాయుధ దీక్ష పిలుపు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధానమైనటువంటి డిమాండ్లు ఒక 5 డిమాండ్లు చెప్పడం జరిగింది. ఆ 5 డిమాండ్లలో అన్ని కూడా బీసీలకు సంబంధించినటువంటి న్యాయబద్ధమైన రాజ్యాంగబద్ధమైన ఇవ్వాల్సినటువంటి చట్ట పరిధిలో ఉన్నటువంటివే. కాబట్టి ఖచ్చితంగా ఆ డిమాండ్లు సాధించాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఓటింగ్ రూపంలోకి వెళ్లే ముందు ఓటింగ్ వచ్చేటటువంటి సందర్భంలో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి ఓటమి ఎదురు కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇది కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రధానంగా ఏవైతే 5 డిమాండ్లు ఉన్నాయో ఆ 5 డిమాండ్లు కూడా ప్రభుత్వం నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.